దేవునా మీ అందరికి వందనాలండి. హ్యాపీ క్రిస్మస్. మరొకసారి హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈ దినము ఆయన జన్మదినముని జ్ఞాపకం చేసుకోవడానికి మనకి ఈ దినము దేవుడు దయచేసినందుకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఆనందముగా ఆయన సన్నిధిలో ఈ దినము ఆయన జన్మించాడని జ్ఞాపకం చేసుకొని ఆనందించడము, ఆయన స్తుతించడము ఎంతో మంచిది. సో ఈ దినము మనం ప్రత్యేకంగా ఇక్కడ రాసి ఉన్నదా అంటే బైబిల్లో లేదు, కానీ దేవుడు సుమారుగా ఈ దినములో జన్మించాడని చరిత్రకారులు చాలా చెప్తారు. ఆయనను ఏదైనా కారణం కానివ్వండి, కానీ ఈ దినముని నిర్ణయించారు. ఈ దినము ఎన్నో సంవత్సరముల నుండి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్, చాలామంది క్రిస్మస్ పండుగ అనగానే శాంటా అనుకుంటారు. శాంటాని చూస్తే కానీ క్రిస్మస్ అనిపిస్తుంది, టోపీలు చూసే కానీ క్రిస్మస్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏదైనా మనకు అంటే అది దేన్ని గుర్తు చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. క్రిస్మస్ ఎవరిని గుర్తు చేయాలా? క్రిస్మస్ అనగా నీకు ఎవరు గుర్తుకు రావాలి అంటే ఈ రక్షకుడు అయిన యేసు క్రీస్తు, ఇమానుయేలు, యేసు ప్రభు ఈ లోకమునకి శరీరధారి వచ్చాడని అదొకటి జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరి కోసం వచ్చాడు అని మీరు జ్ఞాపకం చేసుకుంటే పక్కవారి కోసం వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడు? నా కోసం వచ్చాడని ఉండాలి. ఆయన నీ కోసము నా కోసము ఈ లోకమునకు వచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యేసయ్య ఈ లోకమునికి రావడము కారణం ఏమిటి? ఆయన వచ్చినాడని మనకు తెలుసుకున్న తర్వాత మనము ఎలా ఆనందించాలి? ఆ సువార్తని మనము ప్రతి ఒక్కరికి ప్రకటించాలి. యేసు క్రీస్తు పుట్టాడని తెలుసుకుని ఆ దినమును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మరియ యోసేపులని దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా మరియని, కన్య అయిన మరియని జ్ఞాపకం చేసుకొని గాబ్రియేలు దూత ద్వారా నువ్వు గర్భము ధరిస్తా ఉన్నప్పుడు ఆమె గర్భము ధరించి యోసేపు తన చీర తీసుకున్న తర్వాత ఆ రాజ్యములో సెన్సస్ అంటే ప్రజలు లెక్కను చేస్తున్నప్పుడు వారు బెత్లెహేము ఒక పురాణమునికి వెళ్తారు. బికాస్ వారు యూదా గోత్రము చెందినవారు కాబట్టి ఆ పట్టణమునికి, ఆ ఒక ప్రదేశమునికి వెళ్తారు. బెత్లెహేమునికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు తెలిసినదే, స్థలము దొరకకపోతే ఒక తొట్టిలో పాకలో యేసుక్రీస్తు జన్మిస్తాడు. అయితే అక్కడ గొర్రెల కాపరికి వెళ్ళి దేవదూత చెప్తుంది. దీనికన్నా ఒక సన్నివేశాన్ని మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చదువుతాం. 1 నుండి 12 వరకు ఒక చిన్న సన్నివేశాన్ని చూస్తాం. ఈ సన్నివేశం ఏమనగా అంటే ఈ సన్నివేశంలో తూర్పు దేశపు జ్ఞానులని జ్ఞాపకం చేస్తుంది. మనం వారు తీసుకొచ్చిన గిఫ్ట్స్ బట్టి 3 గిఫ్ట్స్ తీసుకొచ్చారు కాబట్టి 3 అని మనం అనుకుంటాం, కానీ జనరల్గా అయితే 3 జ్ఞానులను రాయలేదు, జ్ఞానులని రాయబడి ఉన్నది. వారు ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, కానీ 3 గిఫ్ట్స్ మాత్రం తీసుకొచ్చడం మనం చూస్తాం. అయితే ఈ దినము వీరు ఏం చేశారు? ఈ తూర్పు దేశపు నుండి, తూర్పు దేశం అన ఈస్ట్ సైడ్, ఒకవేళ ఇజ్రాయెల్కి మనం ఈస్ట్ సైడ్ చూస్తే ఆ కాలంలో బబులోను కానీ పర్సియా అని మనం అనుకోవచ్చు. ఎందుకు బబులోను పర్సియాలో దేవుని వాక్యము ఉన్నది అని మనం అనుకున్నట్లయితే, బబులోనుని కొనుక్కుపోయినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలని మనం చూస్తాం. దానియేలు గ్రంథం చూస్తే దానియేలు బబులోను దేశంలో ఉండడము, తర్వాత పర్షియన్స్ ఆ ఒక రాజ్యముని పరిపాలించడము. ఆల్మోస్ట్ ఇప్పుడు చూడాలి అంటే ఇరాక్ ఆ ప్రాంతంలో అనుకోండి. అక్కడ నుండి వారు ఏం చేశారంటే ఒక నక్షత్రమును చూశారు. ఆ నక్షత్రమును చూసి వారు ఎక్కడికి వచ్చారు అంటే జెరూసలేం వచ్చి అక్కడ యూద రాజుని కలిసి ఒక మాట అంటున్నాడు. యూదా రాజు హేరోదును కలిసి ఇక్కడ రాజు జన్మించాడు, యూదులకి రాజు జన్మించాడు అన్నప్పుడు హేరోదు చాలా, అమ్మా ఎట్లా, నా ఇంట్లో ఏ రాజు జన్మించలేదే, వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వీరికి జ్ఞానం ఉండి వచ్చారా, జ్ఞానం లేకుండా వచ్చారా, లేకపోతే వీరు మంచివారా చెడ్డవారా, వీరు ఏమైనా పిచ్చివారా లేకపోతే జ్ఞానులా అని ఆలోచించాడు. ఆలోచించి అక్కడున్న అందరి ప్రజానులని
అక్కడున్న అందరు ప్రీస్ట్ని, అక్కడున్న జ్ఞానులను పిలిపించాడు. పిలిపించి గ్రంథములు తీపిచ్చాడు. తీయండి, వీరు చెప్పేది నిజమా, వీరు చెప్పేది నిజమా, యూదులకు రాజు బెత్లెహేములో జన్మిస్తాడని రాయబడి ఉన్నదా అని చూడమన్నప్పుడు మీకాలో 5:2 ఒక వాక్యంని వారు తీస్తారు. చదువుతాం. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని చూడండి, ఇక్కడ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. ఈ మాటలు చదివిన వెంటనే ఓకే, బెత్లెహేములో యూదులకు రాజు జన్మించాడు. వీరు నిజముగానే ఆ నక్షత్రమును చూసి విశ్వసించి, విశ్వాసముతో ఆ నక్షత్రమును చూసి ఈ సృష్టికర్తల దేవుడు జన్మించాడని నమ్మి వీరు బయలుదేరి వచ్చారు. మనము కూడా మనకు అనేకమైన విషయాలు మనకు బయలుపడతా ఉంటాయి. అనేకమైన విషయాలు బోధకుల ద్వారా పరిశుద్ధ గ్రంథము నీకు బయలుపరుస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు ఎంత విశ్వాసముగా నువ్వు నమ్ముచున్నావనేది ప్రాముఖ్యమైనది. బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఈ జ్ఞానులు ఏం చేశారు అంటే ఆ పరిశుద్ధ లేఖనములు చూసి నమ్మి విశ్వసించి వారు తూర్పు దేశము నుండి ఆ నక్షత్రముని చూచుచూ నడుచుకుంటూ వస్తున్నారు. వీరి విశ్వాసం ఏమిటంటే యూదుల రాజుని మేము చూడాలి, యూదుల రాజుని మేము చూసి ఆయనను పూజించాలి అనే ఒక విశ్వాసంతో వస్తున్నారు. ఎంత విశ్వాసముని వీరు ప్రదర్శిస్తున్నారంటే ఆ విశ్వాసముని మనము కూడా కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఏమని రాయబడి ఉంటుందంటే, మనం విశ్వాసము లేకుంటే క్రీస్తుని సంతోష పెట్టలేం అని రాయబడినది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నారు. చూడండి, బైబిల్ ఏమంటుందంటే అసాధ్యము. నువ్వు విశ్వాసము లేకుండా, నువ్వు చదివిన వాక్యంని నమ్మలేకుండా, నీకు యేసుక్రీస్తు మన కోసమే రక్షకుడు అని జన్మించాడని నువ్వు నమ్మకపోతే, ఆయన నీ ప్రతి ఒక్క పాపముల నిమిత్తమై ఆయన వచ్చాడు అని ఆయన ఏదైతే చెప్పాడో అది నువ్వు నమ్మకపోతే, తిరిగి నేను రానై ఉన్నాను అని చెప్పిన మాటని నువ్వు నమ్మకపోతే అది వ్యర్థము అని జ్ఞాపకం చేసుకోవాలా. సో వేస్ట్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకొరకే బైబిల్ చెప్పే మాటలని ప్రతి ఒక్కటి అది జరుగుతుందని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కాదు అని జ్ఞాపకం చేస్తుంది. ఈ దినము దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన జీవితం, క్రైస్తవుల జీవితము ఎలా జీవిస్తామంటే వి లివ్ బై ఫేత్ నాట్ బై సైట్. కనుచూపుతో కాకుండా విశ్వాసముతో మనం జీవిస్తామని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 రాయబడి ఉన్నది. అయితే మనమందరం ఎలా రక్షింపబడతాం? నువ్వు దేవుని నమ్మావు, దేవుడు ఈ లోకమునకు వచ్చాడు అని నీ కోసమే వచ్చాడు, నీ ప్రతి పాపం నిమిత్తమై వచ్చాడు. కానీ నువ్వు ఎలా రక్షణ మార్గములకు వస్తావు అంటే విశ్వాసము ద్వారానే. నువ్వు నమ్మితే నీ విశ్వాసము నేను రక్షణ మార్గములకు తీసుకొని వస్తుంది, నీ జీవితంని మార్చివేస్తుంది. యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మిస్తాడు. అయితే ఈ విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అని బైబిల్ సెలవిస్తున్నది. ఎందుకనగా అంటే ఈ ముగ్గురు జ్ఞానులని చూసి మనం నేర్చుకోవాలి. చూడండి, ఏదో దేశంలో ఇప్పుడు మనం ఇక్కడిక్కడనే ఉండి క్రీస్తు పుట్టుక దినముని, జన్మదినముని జరిపించుకోవడానికి మనం అందరము చేరాం. కానీ వారు తెలియని విషయమై తెలుసుకుందామని, గ్రంథములో చదివినది తెలుసుకుందామని ఆ నక్షత్రమును చూసి విశ్వసించి వారు ప్రభు అయిన యేసుక్రీస్తును చూడడానికి, పూజించడానికి వారు బయలు వచ్చారు. వారి విశ్వాసం ఎంత గొప్పదని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని ఈ దినము ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు పేరట నేను చెప్తున్నాను. అయితే వారు దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. అయితే హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు
హేరోదు రాజు, అమ్మా ఒక ఎవరొచ్చా జన్మించారు, యూదులకు రాజు జన్మించాడా, అతన్ని చంపివేయాలి అని ఆలోచన చేసి ఆయన ఏమన్నాడంటే, మీరు పోయి పూజించండి, తర్వాత నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని కపటమైన ఆన్సర్ చెప్పాడు. కొంతమంది యేసుక్రీస్తును కూడా ద్వేషించేవారు ఉంటారు. కొంతమంది యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అని కూడా ద్వేషముతో కూడిన మాటలను కూడా మాట్లాడతాడు. హేరోదు వలె కూడా కొంతమంది ఉంటారు. అని జన్మించాడా అని కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అటువంటి హృదయం కూడా సాతానుడు మనుషుల్లో పెడుతుంది. హేరోదు లాంటి మనుషులు కూడా అనేకులు ఉంటారు. యాక్సెప్ట్ చేయరు, వారు పుట్టినా కూడా దాన్ని తీసివేయాలని ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుని కార్యము ఎవరును ఆపలేరు అని జ్ఞాపకం చేసుకోవాలా. గొప్ప రాజు కూడా ఆయన గొప్ప ప్రయత్నం చేశాడు, ఆ పిల్లలందరినీ చంపేవేమని చెప్పాడు, కానీ అది సఫలము కాలేదు. దేవుని కార్యములు ఏ మానవుడు ఆపలేడు అని జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆలోచనల్ని ఎవరు కాదనలేరు. ఆయన ఆలోచనలే స్థిరము అని బైబిల్ సెలవిస్తున్నది. నీ జీవితంలో దేవుని కార్యమే స్థిరము, దేవుని ఆలోచనలే స్థిరము. నీకు నీ ఇష్ట ప్రకారముగా ఒకవేళ నువ్వు జీవించాలి అన్నప్పుడు కూడా అవి జరగవి, అవి మరణమునికి దారి తీస్తున్నాయి. కానీ దేవుని కార్యమే నీ జీవితంలో జరుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. అందుకొరకే సామెతలు 3:5-6లో రాయబడిందంటే, నీ స్వబుద్ధిని ఆధారపరచుకొనక నీ పూర్ణ మనసుతో దేవుని మీద ఆధారపడమన్నది. అప్పుడు నీ చేసినది ప్రతి ఒక్కటి దేవుడు స్థిరపరుస్తాడు, దాన్ని దృఢపరుస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వీరు దేవుని దగ్గరికి వచ్చారు, వీరు కనుక్కున్నారు. యేసుక్రీస్తుని చూసిన తర్వాత బాగున్నదిలే పూజించి వారు వెళ్ళారా? కాదండి. వీరి ప్రేమని కనపరిచారు. వీరి ప్రేమను ఎలా కనపరిచారు అంటే, విలువైన ఒక బహుమానాలు తెచ్చారు. విలువైన బహుమానాలు ఏమి తెచ్చారు అంటే 3 మాత్రం బైబిల్ మనకు చెప్తున్నది. మొదటిది బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోలము. ఈ 3టికి అర్థము మనం చూసినట్లయితే, బంగారం అనేది అన్నిటికన్నా విలువైనది. మన పెళ్లిలో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారు? కట్న కానుకలలో తర్వాత మాట్లాడేది ఎంత బంగారం పెడుతున్నావు, ఎంత బంగారం ఉన్నది అని మాట్లాడతారు. బంగారం ఎవరైనా మనకు గిఫ్ట్ ఇస్తే వారిని ఎంతో ప్రేమిస్తాం. అన్ని గిఫ్ట్లలో మన గిఫ్ట్ ఏది? బంగారం ఇస్తే అబ్బబ్బా నా మీద చాలా ప్రేమ ఉంది అనుకుంటాం. సో బంగారము విలువగలదని మనం తెలుసుకోవాలి. ఇప్పటివరకు కూడా అది విలువగలదే. ఒక దేశము కూడా, రిజర్వ్ బ్యాంక్ కూడా బంగారాన్ని ఆ దేశపు విలువగా పెట్టుకుంటుంది. వారు దేవుని కలిసినప్పుడు ఒట్టి చేతులతోటి రాలేదు. అందుకొరకే బైబిల్ ఒక మాట అంటుంది చూడండి, యాకోబు పత్రికలో 2:17 ఏమని రాబడిందంటే, విశ్వాసము క్రియలేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైనను. నీకు విశ్వాసం ఉన్నది, కానీ నువ్వు క్రియలేని విశ్వాసం మృతము అని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా దేవుని నేను ప్రేమిస్తున్నాను అంటావు, కానీ నీ ప్రేమని కనపరచవు. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మస్తు మాట్లాడతాం, కానీ ప్రేమను మాత్రము ఇంచు చూపియము. దేవునికి మృతం అంటున్నాడు, నీ విశ్వాసం మృతము, క్రియలలో చూపించమంటున్నాడు. నీ క్రియల ద్వారా దేవుని గణపరచాల, నీ క్రియల ద్వారా ఆయనను మహిమపరచాల. బంగారముని వారు తీసుకొచ్చారు. బంగారము కన్నా విలువగలది ఏమని పేతురు పత్రికలో రాయబడింది 1:7 ఏమిటంటే, నీ విశ్వాసము బంగారము కన్నా విలువగలది. దాన్ని నీవు భద్రపరచుకోవాలా, దాన్ని ఇంకను నువ్వు దృఢపరచుకోవాలా. అందుకొరకే నా విశ్వాసముని కాపాడుకొంటిని అని పౌలు భక్తుడు అంటాడు. చివరిగా నా విశ్వాసముని నేను మంచి పోరాటమును పోరాడి తిని నా విశ్వాసముని కాపాడుకుంటుని. నీ విశ్వాసమును బట్టి, అందుకొరకే జ్ఞాపకం చేసుకోండి, మన బంగారం కన్నా విలువగలది విశ్వాసమని బైబిల్ సెలవిస్తున్నది. సాంబ్రాణి దేనికి సాదృశ్యము అనగా వర్షిప్ అండ్ ప్రేయర్. నువ్వు దేవుని ఆరాధించడము, దేవుని ప్రార్థించడము, అదొక సువాసన. మనం మంచి పర్ఫ్యూమ్ వేసుకుంటే చాలామంది అబ్బా చాలా మంచిగా ఉంది, ఈ మధ్య అంతా పర్ఫ్యూమ్స్ అనేది వాడతాం. అదొక సువాసన. దేవునికి ఇష్టమైనది నీ యొక్క ఆరాధన. దేవునిని నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి.
ఆయనను పూజించాలి. ఆయన నీ హృదయం చూస్తాడు. ఒక్కొక్కసారి నువ్వు ఏమి తీసుకురాకపోయినా దేవునికి తెలుసు, నీ సామర్థ్యం తెలుసు, నీ హృదయం దేవునికి తెలుసు. నువ్వు ఇవ్వలేకపోతే దేవుడు దుఃఖపడతాడు. కానీ ఏబేలు విషయంలో అదే అయినది. ఏబేలు ఇచ్చినది దేవునికి ఇష్టమైనది, ఎందుకంటే శ్రేష్టమైనది ఇచ్చాడు. ఏం చేశాడంటే అక్కడక్కడ ఏరుకొని తీసుకొని వచ్చాడు. నువ్వు ఏరుకొని తీసుకొని వస్తే దేవునికి తెలిసిపోతుంది. శ్రేష్టమైనది ఇస్తే దేవునికి నీ ఆత్మని అంగీకరిస్తాడు. ఈ దినము నిన్ను ఈ సన్నిధిలో చూస్తున్నాడు. నువ్వు ఏమి విలువగలది ఇస్తున్నావు, దేవునికి విలువైనది ఏమిటి అని నీ జీవితంలో అడిగితే ఏమిటి దేవునికి విలువైనది? నీ ఆస్తి, నీకున్నదా, నీకున్న పిల్లలా అంటే దేవునికి నీకు విలువైనది ఏమిటి అనగా అంటే నీ హృదయం అని బైబిల్ సెలవిస్తున్నది. నీ హృదయం దేవునికి ఏమని దేవుడు ఆశపడుతున్నాడు. దాంట్లో నేను నివసిస్తాను అంటున్నాడు. అది నా ఆలయం అంటున్నాడు. ఈ దినము దేవుడిని చెప్తున్నాడు, నీ హృదయంలో నేను జన్మిస్తాను అంటున్నాడు. దేవుడు నీ యొక్క హృదయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ హృదయంతో దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు. అదొక గొప్ప సామ్రాణిలాగా దేవుని పరలోకములో ఆయన సింహాసనమునికి నువ్వు ప్రార్థించినప్పుడు కానీ, నువ్వు ఆరాధించినప్పుడు కానీ అది ఆయనకు అందాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అటువంటి ఆరాధన చేయాలి. నన్ను మనుషులు చూస్తున్నారులే, నేను చేతులు ఇట్లా వెతితే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా అంటే ఏమనుకుంటారు, ఇవన్నీ పట్టించుకోవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నీకు ఆశ కలిగి ఉంటే, దేవుడు నిన్నే చూడాలని ఆశ కలిగి ఉంటే ఇక్కడ స్వార్థం మీరు ప్రకటించండి. నన్నే చూడాలి నా దేవుడు, నా ఆరాధన చూడాలా, నా సువాసన ఆకాశంకి వెళ్ళాలా, ఇది ఆయన నా ప్రార్థన, నా ఆరాధన అట్లా ఉండాలి. కానీ పక్క వాళ్ళు చూస్తారా, వీళ్ళు చూస్తారా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోడు. అందుకొరకే చూడండి, యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. 2:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు దేవుని ఆరాధించాలా. మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ఆరాధన విషయమై కీర్తనకారుడు అనేకమైన మాటలు రాయబడుతుంది. మనం బైబిల్లో చాలా చూస్తే దేవునికి అతి ప్రాముఖ్యమైనది నీ బలులు కాదు, నీ అర్పణలు కాదు, నీ హృదయము, నీ ఆరాధన, నీ స్తుతి అని అనేక మార్లు బైబిల్ సెలవిస్తున్నది. ఈ దినము ఆయన జన్మదినమని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి మనం అందరం కొత్త బట్టలు వేసుకొని వచ్చామనుకుంటా. మన కొత్త బట్టలని అలానే నీ నూతన హృదయముతో ఈ దినము కొత్త బట్టలలో పాత బట్టలు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కొత్త బట్టలకి ఏ మురికి కానీ ఏ మైల కానీ కొత్తగా ఉంటాయి. ఇట్స్ బిన్ న్యూ అన్నట్టు. డోంట్ హ్యావ్ ఎనీ డస్ట్ ఇన్ ఇట్. ఫస్ట్ మనమే వేసుకుంటాం. అలానే సేమ్ థింగ్ అదే దేవుడు నీ యందు ఆశిస్తున్నాడు. అదే హృదయముతో ఆ దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు. అలాంటిదే సామ్రాణితో వారు ఘనపరిచాడు. మూడవది బోలము. ఈ బోలం ఎందుకు తీసుకొచ్చారు? బోలము జనరల్గా ఎవరికి తీసుకొస్తారంటే దుఃఖం ఉన్న గృహంలో, ఎక్కడైనా దుఃఖ క్రాంతి అయిన గృహంలో తీసుకొని వస్తారు. ఈ బోలమునికి చిహ్నం ఏమిటి అంటే ఆయన మన కోసమై, మన నిమిత్తమై శ్రమపడడానికి, మరణించడానికి వచ్చాడని సాదృశ్యము. ఈ దినము నీవు ఆనందముగా ఉన్నావంటే, నీ ప్రతి పాపము రక్షణ పొందిందంటే, నీ ప్రతి పాపము నుండి నువ్వు తొలగిపోయావంటే జ్ఞాపకం చేసుకోండి, ఆయన మన కోసమై ఈ లోకమునకు వచ్చి మరణించాడని. ఆయన నిమిత్తమై నువ్వు ఆనందంగా ఉండొచ్చు. ఎస్, ఆయన నీ పనిష్మెంట్ని, నీకు రావలసిన నువ్వు చేసిన తప్పులకి, నేను పాపుల నిమిత్తమే వచ్చానని చెప్పాడు. హల్లెలూయా. నేను రోగుల నిమిత్తమే వచ్చానని చెప్తున్నాడు. నీ పాపివని నీ హృదయంలో ఉన్నట్లయితే నీకు కావలసినది, నీకు ఈ పనిష్మెంట్ రావాలి నీ పాపమును బట్టి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నీ కోసమై ఈ లోకమునకు వచ్చాడు. ఈ విషయాలు చాలు మనం ఎంతో ఆనందంగా ఉండడానికి. ఈ విషయాలు చాలు. ఆయన మన నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి మరణించాడని జ్ఞాపకం చేసుకోండి.
అందుకొరకే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మనల్ని విమోచింపవలనని. ఎవరిని విమోచింపాలని? నన్ను విమోచింపాలని. హల్లెలూయా. నన్ను విమోచింపాలని ఈ దినమైన ఈ లోకమునకు వచ్చాడు. ఈ మాటలని మనము జ్ఞాపకం చేసుకొని కింద భాగం చదువుదాం. మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. ఎవరు పాపముల నిమిత్తము? ఎవరి పాపములండి? పక్కవారి పాపమా? ఎవరండి? ఎవరి పాపము? నా పాపము నిమిత్తము. హల్లెలూయా. మీరు ఇది విశ్వసించినట్లయితే ఈ దినమును బట్టి మనం ఎంతగానో స్తుతించి ఆరాధించి మన హృదయమంతయు ఆయన యందు పొర్లించి మన శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి నువ్వు వెనుకంజాడవు. శ్రేష్టమైనది నువ్వు ఇవ్వడానికి కానీ దేవునికి ఇవ్వడానికి నువ్వు ఎక్కడను కొసర కూడా విడవవు. నీ పూర్ణ ప్రేమని దేవుని యందు ప్రదర్శిస్తావు. ఎస్ మై లార్డ్, యు ఆర్ ఫర్ మీ టుడే. నా కోసమై ఈ లోకంలోకి వచ్చావయ్యా. ఇమ్మానుయేలై వచ్చావు తండ్రి. నన్ను రక్షించడానికి కోసమై, వెతికి రక్షించడానికి కోసమై వచ్చావని జ్ఞాపకం చేసుకొని, ఈ దినము పుట్టిన దినముని జ్ఞాపకం చేసుకొని, జన్మదినముని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరము మనం పూర్ణ మనసుతో ఆరాధిస్తాం. విత్ ఫుల్ హార్ట్, కంప్లీట్ హార్ట్. ఈ దినమును బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. మనమందరము లేచి కొన్ని నిమిషములు ఆరాధించుకుందాం. ఆల్ స్టాండ్ అప్. అందరూ నేను చెప్పిన మాటలని మీరు జ్ఞాపకం చేసుకోండి. సామ్రాణి వలె మీ హృదయములు ఆ దేవుని యందు కుమ్మరించండి. ఆశ్వాసన పరలోక రాజ్యము వైపు వెళ్ళాలి. మీ హృదయములని దేవుని ముందు పరచండి. మీరు దేవుని ఇంకను అంగీకరించకపోయినను, దేవుని మీ రక్షకుడుగా అంగీకరించకపోయినను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆయన నామముని మీ నోరు ద్వారా ప్రకటించినట్లయితే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు.